హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. నేనైతే ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దాన్ని చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. అందులోకి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి బాగా పన్నీర్ ముక్కలకి పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకొని పక్కకు తీసుకుందామండి. బాగా మిక్స్ అయ్యాక ఇలా టాస్ చేసుకొని పక్క పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం కడాయిలో ఒక ఆయిల్ వేసి కొన్ని జీడిపప్పులు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. జీడిపప్పు కూడా అదే ఆయిల్లోకి పన్నీర్ వేసి పన్నీర్ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పన్నీర్ ముక్కలు కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్క తీసేసుకొని అదే కడాయిలోకి కొద్దిగా జీలకర్ర, చెక్క, లవంగ, యాలక్కి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్లు వేసి బాగా కలుపుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటాలు కూడా వేసి ఇలా ఫ్రై అయ్యాక అందులోకి కొద్దిగా జీడిపప్పు కూడా వేసి లైట్గా ఫ్రై చేసి ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇవి చల్లారాక మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసుకుందామండి. మిక్సీ వేసుకొని గ్రేవీని చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి బిర్యానీ ఆకు, అనాస్ పువ్వ, కొద్దిగా కసూరి మెంతి వేసి అవన్నీ ఫ్రై అయ్యాక మనము ముందుగా చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా అందులోకి వేసేద్దాము. వేసి బాగా కలుపుకుందాము. చాలా బాగుంటుంది టేస్ట్. సేమ్ డాబా స్టైల్లో మాదిరిగానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం గ్రేవీ వేసాం కదా, అందులోకి తగినంత సాల్ట్, కారం, కొద్దిగా పసుపు వేసి అలాగే ధనియాల పౌడర్ కొద్దిగా, జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అండి, 2 క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా కడాయిలోకి వేసి ఒక 10 మినిట్స్ బాగా ఉడికించాలి. క్యాప్సికమ్ తొందరగా ఉడికిపోతుంది. అందులోకి తగినన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్ కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికించేద్దాము. అది ఉడికేసరికి ఇలా గ్రేవీ చిక్కబడుతుంది. అందులోకి కొద్దిగా గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసి అందులోకి మనం పన్నీరు, జీడిపప్పు ముక్కలు వేద్దాము. జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకొనేసి ఇలా గ్రేవీ గట్టిగా అయ్యాక అందులోకి కొత్తిమీర, కొద్దిగా పైన ఫ్రెష్ క్రీమ్ వేసేస్తే మనకి పన్నీర్ క్యాప్సికమ్ రెడీ.